ఈ వీడియో సంథింగ్ స్పెషల్. నేను ఇప్పుడు మ్యూజిషియన్ వీణా శ్రీవాణి కింద వీడియో చేయట్లేదు. ఒక సీనియర్ మీడియా పర్సన్, ఒక జర్నలిస్ట్ గా ఈ వీడియోని చేస్తున్నాను. బికాస్ నేను సీనియర్ మీడియా పర్సన్ అని చెప్పుకోవటానికి ఒక పర్ఫెక్ట్ ఎలిజిబుల్ పర్సన్ని. ఎందుకంటే ఇప్పుడున్న మీడియాలో, మన తెలుగు మీడియాలో సో కాల్డ్ పెద్ద పెద్ద ఛానల్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ నాతో పాటు ఏళ్ల తరపడి 1000 ఎపిసోడ్లు చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. అఫ్ కోర్స్ ఆ టాపిక్ పక్కన పెడితే ఈ వీడియో చేయటానికి రీజన్ ఏంటంటే, మీడియా, మా అసోసియేషన్ కంప్లైంట్స్. ఇవాళ నాకు ఇందాక ఒక జర్నలిస్ట్, ఒక పెద్ద ఛానల్లో పనిచేసే ఆయన, నాకు ఆప్తులు, ఒక పోస్ట్ పంపించారు. ఫలానా సో కాల్డ్ ఆస్ట్రాలజర్ మీద ఇలా ఏదో ఎవరికో కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి ఏదో చెప్పారు అని. ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను. ఓకే, మా జర్నలిస్టుల్లోనే ఒక జర్నలిస్ట్, నా కొలీగ్ అనుకుందాం, పంపించారు. అంటే సరే, ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందన్నది అర్థం కాలేదు. సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా, ఎంత చక్క పద్ధతిగా మాట్లాడాడు పాపం అతను. ఆ కల్చర్ బాగా నచ్చింది. అఫ్కోర్స్ విష్ణన్న ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు జ్యోతిష్యం చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చిన జర్నలిస్టులని మీరేమడగాలి తెలుసా? 100 మంది, ఒక్క సినిమా మీద 100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఓకేనా? ఆ 100 కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంకనాకి పెంచేస్తున్నారు చూశారు. ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి. దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు, ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు. మరి 100 మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా? అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్లలోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టే వాళ్ళు ఎవరు లేరా? పెట్టకూడదా? జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళా? తప్పు చేస్తే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే, గొంగళి పురుగుల్లో అన్నం తింటూ వెంట్రుకను చూసి అసహించుకున్నారట. అలా ఉంది మా జర్నలిస్టుల కథ. మీరు చేసేదే పనులు, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు, పొద్దున్న లేస్తే అవి తప్ప ఇంకో పనులు ఉండవు. ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే గిట్లా, ఫలానా పంతులు అట్లా చెప్పాడు, వీడు ఉప్పులో కారం ఎక్కువ వేశాడు, ఆమెవరో 2వ పెళ్ళాన్ని ఉంచుకున్నారు, వీళ్ళెవరో ఇంకొక, సారీ ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే పెద్ద ఛానల్స్ బీపుల్ లేవు నాకెందుకు ఇంకా. సో ఇంకెవరో ఇంకొక పొలిటీషియన్ ఎవరో 2వ భార్యను ఉంచుకున్నాడు. అబ్బా 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 అబ్బా, ఇవి తప్ప మీడియా అంటే ఇదా? ఇంత దరిద్రమా? సో ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే, యూత్ మారండి. వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు? మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు. పోరాడండి, హ్యాష్ ట్యాగులు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్ కి. మాకు ఈ చెత్త ప్రోగ్రాంలు వద్దు, ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి. మా లైఫ్ కి, మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాంలు, గవర్నమెంట్ ని ప్రశ్నించే ప్రోగ్రాంలు మీరు వెయ్యండి. హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే సాధించలేందా? తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా? ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు? మీకోసం ఫైట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో, మీ ఫ్రెండ్స్ లో వెతుక్కోండి. అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఛానల్స్ ని ఎదిరించి ప్రశ్నించండి. ఓకే, మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా. ఈ జ్యోతిష్యాలు, పురోహితుళ్ళు, అసలు ఇవన్నీ బ్యాన్. అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు. ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు, ఎవరు కాదు, ఫస్ట్ నేనే కేసు పెడతా. ఓకే, అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు? మీడియా వాళ్లే కదా. 2009 నుంచి ఫలానా
ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా? ఒకవైపు జ్యోతిష్కులు, ఒకవైపు డాక్టర్లు. పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తుంది, ఎవరు విన్ అవుతారు? ఓ పక్క జ్యోతిష్కులు, ఓ పక్క డాక్టర్లు. దాంట్లో ఫస్ట్ గా వేణుస్వామి ఉండాలి, లేకపోతే మళ్ళీ అది ఎవడో చూడడం. ఓకే, ఓ పలానా సినిమా, ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా? ఓ పక్క డైరెక్టర్లు, ఓ పక్క జ్యోతిష్కులు. అసలు దీనికి నాంది పలికింది ఎవరు? సోకాల్డ్ 6 జర్నలిస్టులు, మన టీవీ ఛానల్సే కదండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా. ఇక్కడ మారేది మారరు సోకాల్డ్ ఛానల్స్, సోకాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్. మారాల్సింది ఆడియన్స్, మారాల్సింది యూత్. మీరు మారండి. మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు, మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి. మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారతాయి. అప్పుడు నేను కూడా మారతాను, నేను మీ ముందు కలిపి పోరాడతాను. ఓకేనా?